హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం ఎటూ తేలడం లేదు. జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలంటూ హైకోర్టు పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు అటవీ శాఖకు యూనివర్సిటీకు ఎలాంటి సంబంధం లేదని సర్కార్ కూడా చెబుతోంది. ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములను కాపాడామని ప్రభుత్వం అంటోంది. కంచె గచ్చబౌలి భూములపై కేంద్రం సైతం ఫోకస్ పెట్టింది. నివేదిక ఇవ్వాలి అంటూ తెలంగాణ అటవీ శాఖకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అసలు భూములు ఎవరిది పెత్తనం? మొదలు పెట్టిన పనులు ఆగిపోతాయా, కొనసాగుతాయా? ప్రభుత్వానికి దక్కించుకోవాలనే పట్టుదలనా లేదా కాపాడాలనే బాధ్యతనా? సో దీనికి సంబంధించి హైకోర్టు కూడా చెట్లు నరకకూడదు, ఈ రోజు మధ్యాహ్నం 2:15 విచారణ ఉంటుంది, అంతవరకు మీరు నరకకూడదు అంటూ కూడా హైకోర్టు అనేది వాయిదా వేసింది. సో దీనికి సంబంధించి మనం ఈరోజు ఫర్ ద పీపుల్లో డిస్కస్ చేద్దాం. అసలు భూములు ఎవరికి చెందుతాయి? గవర్నమెంటా లేదా అభివృద్ధా లేకపోతే ప్రకృతి? సో దీనికి సంబంధించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో మనతో పాటు డిస్కస్లో పాల్గొనడానికి కాంగ్రెస్ నుంచి నాగ సీతారాములు గారు జూమ్ లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి ఆల్జాపూర్ శ్రీనివాసరావు కూడా అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు ఉన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ నుంచే మొదలు పెడదాం. సో మీరు ప్రభుత్వానికి తీసుకొని అభివృద్ధి చేయాలి అని మీరు చూస్తున్నారు. హైకోర్టు కూడా ఇప్పుడు వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ వాయిదా ఈ రోజు మధ్యాహ్నం తెలిసే అవకాశం ఉంటుంది, అంతవరకు మీరు చెట్లు కూడా నరకకూడదు అంటుంది. దీన్ని బట్టి చూస్తే హైకోర్టు నుంచి కూడా మీకు పర్మిషన్ రాలేదు అనేది క్లియర్గా తెలుస్తుంది కదా, ఏం చెప్తారు? సీతారాములు గారు వినిపిస్తుందని ఆడియో? సీతారాములు గారు నా ఆడియో వినిపిస్తుందా? ఎస్, అంటే ఇప్పుడు బీజేపీకి వెళ్ళడం ఒకసారి టెక్నికల్ ఇష్యూ లాగా అనిపిస్తుంది. ఎస్, సో బీజేపీ నుంచి ఆల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, తనను కూడా అడుగుదాం. సో బీజేపీ కూడా దీనికి సంబంధించి ఇది అవ్వదు, చెల్లదు అని క్లియర్గా చెప్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ భూములకు సంబంధించి హైకోర్టు కూడా వాయిదా వేసింది కదా, మీరు ఏం చెప్తారండి బీజేపీ నుంచి? నమస్తే మీకు, మా మిత్రులకు, ప్యానలిస్టులు అందరికి కూడా, వీక్షకులు నమస్తే అండి. నిజంగా రేవంత్ రెడ్డి గారికి లేదా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రంగా కూడా రాష్ట్రం గురించి లేకుంటే పరిపాలన గురించి అవగాహన ఉంటే ఈ రకంగా పిచ్చి నిర్ణయాలు తీసుకోరు. ఇవాళ పర్యావరణ రక్షణ జరగాల్సిన మాట, దాని యొక్క బాధ్యత మొత్తం ప్రభుత్వానికి. ఒక చెట్టు నరకాలన్నా కానీ ప్రభుత్వం డ్యూ ప్రాసెస్ ప్రకారం ప్రైవేట్ పర్సన్స్ నరకాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఇవాళ ఎవరి పర్మిషన్ తీసుకొని ఆ బుల్డోజర్లు పెట్టి నరికేస్తా ఉన్నారు అన్ని కూడా. ప్రభుత్వం ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, ప్రభుత్వం ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. అలాగే ఈ ఇష్యూ చూడండి మీరు, సరే ప్రభుత్వం దా ల్యాండ్ 400 ఎకరాలు లేకుంటే హెచ్యూదా లేకుంటే మధ్యలో హెచ్యూ ఆల్టర్నేట్ ల్యాండ్ తీసుకున్నదా అని తర్వాత పక్కన పెడితే, అస్తమానం సర్కార్ ల్యాండ్స్ అన్ని కూడాను, సిటీ చుట్టూరా ఉన్నటువంటి ల్యాండ్స్, కాస్ట్లీ ల్యాండ్స్ అన్ని కూడాను ప్రైవేట్ వ్యక్తులకు హర్రాస్ చేసి డబ్బుల కోసం, శాలరీస్ కోసం, లేకుంటే వడ్డీల కోసం, లేకుంటే స్కీమ్ల అమలు కోసము చేస్తా అంటే దానికోసం కాదు కదా సర్కారు అక్కడ కూర్చునే వాళ్ళందరూ కూడా. హైకోర్టు గతంలో అనేక సార్లు కామెంట్ చేసి సూచన ఇచ్చింది స్వప్నిక్ గారు. ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఆస్తులకు ట్రస్టీగా ఉండాలి, పరిపాలన సుజావుగా జరపాలి తప్ప ఏ కోశాన కూడా ప్రభుత్వ ఆస్తులు అమ్మకూడదు అని చెప్పేసి అనేక మారు సూచన ఇవ్వడం జరిగింది. శుద్ధిమెత్తంగా ఇండస్ట్రియల్ డెవలప్ చేయాలనుకుంటే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అటు సర్కారు భూములు ఉన్నాయి, ఆ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది. గూగుల్ ఎక్కడైనా వస్తుంది కదా, గూగుల్లో ఉద్యోగం వచ్చిందంటే ఎక్కడైనా ఆ యొక్క ఎంప్లాయీస్ గా చేరిన వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుతారు కదా. బాసలో ట్రిపుల్ ఐటీ పెట్టినారు, 16,000 మంది 12,000 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ పంపడం లేదా? అక్కడ టీచర్స్ ఫ్యాకల్టీస్ మొత్తం రావట్లేదా? ఒక విజన్ అంటూ ఉండాలి పరిపాలన, అది లోపించింది. ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుకుంటున్నారు.
సో ఈ ఈ రకంగా ప్రభుత్వము హైదరాబాద్ని మొత్తం కూడా కాంక్రీట్ జంగల్గా ఉన్న కాస్త అడవి ప్రాంతం, లేదంటే ఒక ఫేర్ అటవీ లేనటువంటి ప్రాంతం, ప్లేన్ ల్యాండ్ కాపాడే బాధ్యత ఉండాల్సింది ప్రభుత్వం. పంతాలకు పోయి 400 ఎకరాలు దారాదత్తం చేసి డబ్బుల కోసము ఈ రకంగా చేస్తే ఎంత మేరకు సబబ్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ సలహా ఇస్తా ఉన్నది. మీరు ఆలోచించండి. నిజంగా కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగాలంటే ఇండస్ట్రియల్గా ఈ జిల్లాలో అనేక జిల్లాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో అనేక మంది ఉపాధి వినిపిస్తుందండి. శ్రీనివాస్ గారు, అంటే ఎయిర్ ఇండియా అమ్మింది బీజేపీ కాదంటారా? మీరు ఎయిర్ ఇండియా క్వశ్చన్ కాదు ఇక్కడ. హైదరాబాద్ అని కాంక్రీట్ జంగల్ కొత్త కాదు కదా, ప్రభుత్వాలకు కొత్త కాదు అనేది నా ఇంటెన్షన్. అంటే కొత్త కాదు అనేది నేను చెప్తాను. ఎక్కడైతే డీఫంక్ట్ అయ్యి ఉన్నాయో, ఇండస్ట్రీస్ వాటిని కొన్ని చోట్ల అవసరమైన చోట, అవకాశం ఉన్న చోట రివైవ్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల ప్రైవేట్ పార్టీలకు ఇచ్చి కొంత శాతం వాటిని బతికించి ఇంకా యాక్టివ్ గా బిజినెస్ చేయడానికి సపోర్ట్ చేసింది. కొన్ని చోట్ల ఏ మాత్రంగా కూడా అవకాశం లేనటువంటి వాటికి అమ్మేసి ఆ డబ్బంతా కూడా మరొక చోట ఇండస్ట్రియల్ గా డెవలప్ చేయడానికి పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ రకంగా సిటీ నడి బొడ్డున ఉన్నటువంటి కాస్ట్ ల్యాండ్ ఎక్కడ అమ్మలేదే. ఇక్కడ ఏం అవసరం వచ్చింది 400 ఎకరాలు అమ్మి మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇక్కడ కంపెనీస్కే ఇస్తారు కదా, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చారు కదా, ఇవ్వాలనే ప్లాన్ కదా. అరే సిటీ కానుకొని గచ్చిబౌలిలో హెచ్యూ కానుకొని అక్కడ ఇండస్ట్రీ తెస్తా అంటే ఎట్లయితే చెప్పండి. ఒక దిక్కు కూకట్పల్లి, బిహెచ్ఈఎల్, నాచారం, మల్లాపూర్ ఈ ప్రాంతాల్లోని ఇండస్ట్రీస్ అన్ని కూడా షిఫ్ట్ చేయాలని చెప్పేసి గత 15-20 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఒక తతంగం ఇప్పుడిప్పుడే కొన్ని షిఫ్ట్ అయినాయి. చేగుంట వైపు కానీ, భువనగిరి వైపు కానీ ఇంకా మీరు నోటీసులే ఇస్తా ఉన్నారు. రెండవది పెద్ద ఇండస్ట్రీ తీసుకొచ్చి పెడతా అంటే ఎట్టయితుంది? అర్థం ఉండాలేదనా? ఎంత మైగ్రేషన్ అయితే ఉన్నది సిటీకి. నీటికి, కరెంట్కు, డ్రైనేజ్కి, రోడ్లకు ఎంత ఇబ్బంది అవుతాను, స్కూళ్ళకు ఎంత ఇబ్బంది అవుతా ఉన్నది. కొన్ని దేశాల్లో చూడండి స్వప్నిక్ గారు, జనాభా ఆ ప్రాంతంలో పెరగనివ్వరు. ఆ ప్రాంతంలో కట్టినట్టు ప్రాంతం అలాగే ఉంచుతూ ఆ ప్రాంతంలోనే పనిచేసేటువంటి ఆఫీసర్లకు మాత్రం పిల్లల కోసం అడ్మిషన్ స్కూళ్ళలో బయట నుంచి వచ్చి మంచి స్కూల్ కాబట్టి బయట నుంచి దూరం ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ స్కూల్లో కాలేజ్ జాయిన్ చేయించాలంటే జాయిన్ చేసుకోరు. ఆ ప్రాంతంలో నివసిస్తున్నారా లేదా, ఉన్నారా లేదా అని చెప్పేసి ఈ రకంగా పరిపాలన దక్షత పెంచుకునే ప్రయత్నం చేయాలి సర్కార్. ఇదేందమ్మా అర్థం కాదు. రోజొక ఇష్యూ, రోజొక న్యూసెన్స్. ఈ యొక్క రాష్ట్రంలో ఒకసారి హైడ్రా పేరు మీద, ఇంకోసారి మూసీ పేరు మీద, ఇంకోసారి ఫోర్త్ సిటీ పేరు మీద, ఇంకోసారి అర్థం ఉందా? అర్థం కాదు. ఒక సర్కార్ యొక్క ఆలోచన ట్రైనింగ్కు పోండి. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ పోయి మాలాంటి ట్రైనింగ్ ఇస్తాం మీకు అందరికి కూడాను. ఏం మాట్లాడతారో అర్థం కాదు. డబ్బుల కోసం ఏం నెసిటీ వచ్చింది అక్కడ లేకుండా ఇంకో చోట పెట్టచ్చు కంపెనీలు. ఎక్కడైనా సర్కార్ సపోర్ట్ చేస్తూ ఉంటే ఎక్కడికైనా వస్తారు. ఇప్పుడు విజయవాడలో కాలేదా, విశాఖపట్నంలో డెవలప్ కావట్లేదా, ఇండస్ట్రీ రావట్లేదా? ఇక్కడ కూడా అనేక ప్రాంతాలు, వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఇటువంటి ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసి ఎంకరేజ్ చేసినట్టయితే ఆ ప్రాంతం నుంచి ప్రజలు హైదరాబాద్కు రారు. ఆ ప్రాంతం నుంచి పని లెక్క గల్ఫ్ దేశాలకు కూలీలు ఎవరు, ఆ ప్రాంతం నుంచి ఇంకో మహానగరాలకు షిఫ్ట్ గారు చదువుకున్న పిల్లలు. ఈ ప్రాంతంలోనే తల్లిదండ్రుల దగ్గర సొంత ఊర్లో, సొంత జిల్లాలో పనిచేసేటువంటి భాగ్యం కలిగిందని భావించు చేస్తూ ఉంటారు. మంచి ఇన్ఫ్రా. అందుకోసమే అబ్దుల్ కలాం గారు ఒక కలగన్నారు, రూరల్ అమ్యూనిటీస్, అర్బన్ అమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియా అని చెప్పేసి. దాన్నే మోదీ గారు 2016లో ఆ యొక్క మిషన్ అర్బన్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసి ఈ యొక్క ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తాను అనేక చోట్ల. మీరేం చేస్తాను? అరే మీ సర్కారే కదా ఇచ్చింది. కాంగ్రెస్ సర్కారే ఇందిరాగాంధీ గారు ఇచ్చారు. వారి యొక్క ఆలోచనతోనే ఆ యొక్క ప్రాంతంలో 2300 ఎకరాలు హెచ్యూకి ఇచ్చింది. వాస్తవం కాదా? భలే టెక్నికల్ గా కొంత పొరపాటు జరిగిండొచ్చు, లేకుంటే వాస్తవాలు ఇంకా బయటకు వస్తాయి. ఆ ప్రాంతంలో ఆల్రెడీ కాంపౌండ్ ఉన్నది. అందులో కాంపౌండ్ వాల్ ఆ యొక్క 400 ఎకరాలు ఆ కాంపౌండ్ వాల్ ప్రాంతంలోనే ఉన్నది. దాన్ని డిస్టర్బ్ చేస్తా అంటే ఎంత మేరకు న్యాయం? కాపాడండి, భూముల్ని కాపాడండి, పర్యావరణాన్ని కాపాడండి, సిటీ యొక్క అర్బనైజేషన్ని మినిమైజ్ చేయండి, మైగ్రేషన్ ఆపండి. ఈ రకంగా ఉండాలి. కానీ మీ యొక్క ఓట్ల కోసం, మీ యొక్క సీటు రక్షణ కోసం భూముల మీ స్కీమ్ అమలు చేయడానికి ఇటువంటి కాస్ట్లీ ఆ భూములు అమ్ముతా అంటే ఎంత మేరకు
ఈ సమాజం క్షమిస్తుంది మీకు? ఎస్, ఒకసారి కాంగ్రెస్కి పిచ్చి వెళ్దాం. పిచ్చి కాంగ్రెస్ నిర్ణయం. నుంచి సీతారాములు గారు వినిపిస్తుందా అండి నా ఆడియో? వినిపిస్తుందండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో రాహుల్ గాంధీ ఏమో లేఖలు రాస్తూ ఉంటారు. సో మోదీకి నేచర్ని కాపాడాలి, వన్యప్రాణుల్ని కాపాడాలి అని రాస్తుంటారు. గుజరాత్లో కూడా ఒక మైనింగ్ సంబంధించి జరుగుతుంటే అది ఆపేసేయాలి, పర్యావరణాన్ని కాపాడాలి అంటారు. సో ఇక్కడేమో ఇలా జరుగుతుంది, ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి మీకు, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ. ఇంతకుముందు సార్ కూడా మాట్లాడారు. అసలు ఆ భూమి తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ గారు అని చెప్పారు. దాన్ని డిస్టర్బ్ చేయడానికి అసలు ఆ భూమి ప్రైవేట్ వ్యక్తుల జోలికి ఎందుకు పోయింది అనేది ముందు ఆలోచించాలి. ఈ డిబేట్లో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ పెద్దలు కూడా అది పోయినప్పుడు గత 10 సంవత్సరాలు కూడా దాని మీద ఎలాంటిది లేకపోయినా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులకు కాదు, అది ప్రభుత్వానికి చెందింది, ప్రభుత్వానికి రావాలని. టీడీపీనే ఉండింది, మీకు వాళ్ళు కొంచెం మిత్రులే కదా, అప్పుడు ఇచ్చింది ఆ ప్రైవేట్ సంస్థకి ఇచ్చింది టీడీపీ వాళ్ళే కదా. బట్ దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? టీడీపీ మేము మిత్రులు శత్రువులు అనేది కాదు. అసలు ఎందుకు ఇచ్చారు, ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు ఇచ్చారు? ప్రైవేట్ వ్యక్తులకు చెందింది కాదు, అది ప్రభుత్వ భూమి, ప్రభుత్వానికి రావాలని మేము సుప్రీంకోర్టు వరకు పోయి మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు దాని మీద, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2023లో దాని మీద ఫైట్ చేశాం. ఇప్పుడు పెద్దలు మాట్లాడినట్టు గత 14 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు మీరెందుకు దాని గురించి అసలు పట్టించుకోలేదు? మేము ఇప్పటికి కూడా ప్రభుత్వ భూమి ప్రభుత్వం దగ్గర ఉండాలి, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఎట్లుంటుంది దాని గురించి పోరాడి తీసుకొచ్చిన. ఇప్పుడు కూడా ప్రజా శ్రేయస్సు కొరకే, ప్రభుత్వం కొరకు ఏదో రేవంత్ రెడ్డి గారు ఇంకొకళ్ళు తీసుకొని పోవట్లే భూమి, ప్రభుత్వం ఆందోళననే ఉంచుకుంటున్నాం కదా. ప్రభుత్వానికి ఉపయోగపడేది ఈ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. కొన్ని పథకాలు మేము మాట ఇచ్చాము, వాటిని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇలాంటి తరుణంలో ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం ఏం చేయలేదా? ఈ దేశంలో ఎన్ని చేసుకుంటూ రావట్లేదు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని భూములు అమ్మలేదు, ఎన్ని చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక ఈర్ష్యాద్వేషంతో మాట్లాడే మాటలు కానీ, తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి మా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఒక పోరాటం. అది ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకొని గవర్నమెంట్కి సంబంధించిన ఇండస్ట్రీలు, గవర్నమెంట్కి సంబంధించింది డెవలప్ చేయడంలో అందులో తప్పే ఉంది. మీరు తప్పనిసరిగా అది న్యాయపరంగా కోర్టు నుంచి వస్తుంది, దాన్ని ఏం చేయాలనేది ప్రభుత్వం. అంటే మీకు సుప్రీంకోర్టు నుంచి ఆమోదం వచ్చింది కానీ హైకోర్టు నుంచి మీకు ఆమోదం రాలేదు. సో దీనికి ఏం చెప్తారు? అలాగే సినీకి సంబంధించిన సినిమా హీరోయిన్స్ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. రీసెంట్ గానే రష్మిక మందన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ కూడా పెట్టింది. సో వన్యప్రాణుల్ని వీటిని ఎందుకు తీసుకుంటున్నారు, సో కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. సడన్ గా రాత్రికి రాత్రే వెళ్ళి బుల్డోజర్లతో కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ఏకంగా రష్మిక మందన కూడా మాట్లాడింది. దీనికేం చెప్తారు? ఓకే ఇవాళ ఇక్కడ మాట్లాడేటోళ్ళు ఉంటారు, ఇంకో చోట మాట్లాడేటోళ్ళు ఉంటారు, ఇంకో చోట మేము అది కాదనట్లేదు. ఎక్కడ వన్యప్రాణుల్ని ఎవరన్నా, ఈ రష్మిక గారు కానీ ఎవరన్నా ఒకళ్ళు వెళ్ళి చూసారా? ఏమన్నా వీళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళని పట్టుకొని ఆ వన్యప్రాణులు చంపేది చూసారా? సిగ్గుగా మాట్లాడదు. ఇవ్వన్నది చాలా ఘోరమైన మాట. ఇది రోడ్ల మీదకి వస్తున్నాయి. నిన్న కూడా ఒక జింక రోడ్డు మీదకి వచ్చింది, చూసిర్రు. ఎందుకే ఇవన్నీ? ఎవరు చూసారు? మీరు చూసారా లేకపోతే ఇంకెవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా? మొత్తం టీవీలో వచ్చినాయి, సోషల్ మీడియాలో మీడియాలో మనం చాలా పెడతాం. సీతారాములు గారు అందులో లేవంటారా? పికాకులు లేవు, అదే జింకలు లేవంటారా మీరు? అరే పికాకులు అన్ని ఉంటాయండి, మన ఇంట్లో కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం ఒక పికాకులు ఇంట్లో పికాకులు ఉంటాయా? 1 మినిట్ అండి, 1 మినిట్. రామ్మూర్తి గారు 1 మినిట్. ఇంట్లో పికాకులు సీతారాములు గారు ఒక్కటి సో సీతారాములు గారు అంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పారు. లేదండి, పెంచుకునే హక్కు లేదు మీకు ఆ విషయం తెలుసు. ఎస్, సీతారాములు గారు అంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పారు గుంట నక్కలు వచ్చేస్తున్నాయి, దూరేస్తున్నాయి అన్నారు. మరి గుంట నక్కలు ఎవరు? బీఆర్ఎస్ ఏమో విద్యార్థులను అన్నారు అని అంటున్నారు, మీరేమో లేదు లీడర్స్ అన్నాను అంటున్నారు. మీరు ఒక క్లారిటీ ఇచ్చేయండి, అయిపోతుంది. ఆ భాష తప్ప ఇంకేమొస్తుంది మరి కాంగ్రెస్ వాళ్ళకి? అటువంటి భాష తప్ప. సరే, ఎవరు ఏ భాష మాట్లాడుతున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ఆ హెచ్సియులో, అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ముందుకు రావడానికి ఎవరు వెనకుండి నడిపిస్తున్నారు అనేది కూడా మొన్న కూడా తేటతెల్లమైంది. ఇప్పుడు ముందు కూడా ఇంకా ప్రజలు చూస్తున్నారు.
వాటి తప్పనిసరిగా ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి ఏకమై చేసేది కాకపోతే ఏంది ఎడుతిరిగి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ఎవరేకం ఇబ్బంది పెట్టి కాలేదండి, ఎలా కరెక్ట్ చేయాలనే కాదు. ఉద్దేశం కాకపోతే మీ నిర్ణయం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నిర్ణయం కరెక్ట్ కానప్పుడు మీరు చెప్తా. 10 సంవత్సరాలు మీరు చెప్తా, 10 నిర్ణయం. మీరు 10 మీరు మాట్లాడాలి కదా, సంవత్సరాలు ఆ? మీరు మాట్లాడాలి కదా కొన్ని నిమిషాలు. మీరు 10 సంవత్సరాలు మీరు 19 అధికారంలో ఉన్నప్పుడు 19 సంవత్సరాలు నేను చెప్తా వినండి. 18 సంవత్సరాలు బుల్లిరావు దగ్గర ఉన్న భూమిని ఎందుకు తీసుకురాలేకపోయారు? కరెక్ట్ పలకండి, ఆ పేరు కరెక్ట్ పలకండి. బూత్ మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే బిల్లీరావు దగ్గర నుంచి వెళ్ళి ఇప్పుడు కాదైనా కేసు వేసింది. ఇప్పుడు బిల్లీరావుకు ప్రభుత్వానికి సంబంధించిన కేసు మీరే వేసిన కేసు కాదు. బుల్లిరావే అన్న, బిల్లీరావు చెప్పేది బిల్లీరావు కేసు వేసింది 2006లో. ఆ ప్రభుత్వం నుంచి కొట్లాడేది 2006 నుంచి కొట్లాడితే ఇప్పుడు తీర్పు వస్తే ఇప్పుడు వస్తే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు వస్తే మీరు కొట్లాడినట్టు కాదు. దాదాపు అన్ని ఏదైతే 19 ఏళ్ళు ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఆ ప్రభుత్వాలు అన్ని కొట్లాడినాయి. నేను చెప్తా వినండి. హలో చెప్పండి. ఎస్ రామ్మూర్తి గారు, అంటే Hello. బీఆర్ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ అండి రామ్మూర్తి గారు. బట్ బీఆర్ఎస్ ప్రభుత్వం good morning. గతంలో కూడా 30,000 కోట్లు ప్రభుత్వ భూములకు సంబంధించినవే తీసుకొని సేకరించి అభివృద్ధి అనే పేరుతో చేసింది అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. మరి అప్పుడు కరెక్ట్ అయింది, ఇప్పుడు ఎలా మీకు వ్యతిరేకం అనిపిస్తుంది? అవి యూనివర్సిటీ భూములు కావండి. మేము తీసుకున్న ప్రైవేట్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో గవర్నమెంట్ ల్యాండ్స్ ని అభివృద్ధి చేసినాం తప్ప అక్కడ అడవులను కానీ అదే విధంగా ఏదైతే పక్షులను కానీ లేకపోతే వన్యప్రాణులను కానీ మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలేదు. మా అప్పుడు అడవులు పెరిగినాయి. మేము ఎట్లా అంటే మొత్తం నేను సాక్ష్యాధారాలతో చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మనం యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీనికి కథ ఏందో కార్ఖాన ఏందో 1973 నుంచి కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. 73లో ఏదైతే జయాంధ్ర ఉద్యమం ఒక సైడ్ విపరీతంగా నడుస్తుంటే ఏదైతే అప్పుడు రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత అంతకు ముందు 69లో కూడా తెలంగాణ సపరేట్ ఉద్యమం కూడా ఉవ్వెత్తున ఎగుస్తున్న సమయంలో ఇందిరాగాంధీ ఒక నిర్ణయానికి వచ్చి సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ తీసుకురావడానికి ఆమె కృషి చేసి అయితే పార్లమెంట్ లో బిల్లు పెట్టి అదే విధంగా ఏదైతే ఆర్టికల్ 371 ఈ ప్రకారము ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీని మనకు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన క్రమంలో అప్పుడు ఉన్న పార్లమెంట్ లో అన్ని పార్టీలు ఉంటాయి కదా, సాక్ష్యంగానే ఏదైతే 2300 ఎకరాలకు సంబంధించి కేటాయింపు చేసింది ఏదైతే అప్పుడున్న ఇందిరాగాంధీ ప్రభుత్వం. అప్పుడు ఈ 2300 ఎకరాలు ఎవరు సేకరించాలి? ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సేకరించి కేంద్రానికి అప్పచెప్పాలి. అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి అప్పుడు 2300 ఎకరాలు సేకరించి యూనివర్సిటీకి ఇచ్చిన పరిస్థితి చూసినాం. ఈ 2300 ఎకరాలకు సంబంధించి ఏదైతే మొదటి రీచ్ ఎవరైతే మనకు అప్పుడు గురుభక్తి సింగ్ ఎవరైతే ఉన్నారో పాపం ఆయన వాస్తవంగా మొత్తం చుట్టూ కూడా ఫెన్సింగ్ చేయడం జరిగింది భారీ ఎత్తున ఖర్చు పెట్టి కూడా. ఎందుకంటే యూనివర్సిటీ భూములు అన్యక్రాంతం కావద్దు, ఏదైతే యూనివర్సిటీకి ఇచ్చిన భూములు రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ క్రమం ఏదైతే నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్లు కూడా దాన్ని పట్టించుకోలేదు. 2300 ఎకరాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ లేకపోవడమే ఇప్పుడున్న పరిస్థితికి కారణం. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా దాని తర్వాత టీడీపీ ప్రభుత్వం ఇలా కొనసాగుకుంటూ వచ్చిన ఈ తప్పుల వల్లనే ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే 2300 ఎకరాలకు సంబంధించి కొంచెం సిచ్యువేషన్ ఏందన్నది కూడా చెప్తా. ఏదైతే చంద్రబాబు నాయుడు 2003లో వచ్చిన తర్వాత వాస్తవంగా 2003లో ఆయన కన్నుబడ్డది దాని మీద 400 ఎకరాలు ఏదైతే ఐఎంజీ భారత్ కప్ప చెప్పడం జరిగింది. ఏదైతే బిల్లీరావు అన్న ముచ్చట తీసుకొచ్చాడు కదా, ఈ బిల్లీరావు కప్ప చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎకరానికి 50,000 రూపాయలకు మాత్రమే ఈయన 400 ఎకరాలను వాళ్ళ కేటాయిస్తూ ఇచ్చేయడం జరిగింది ప్రైవేట్ వ్యక్తి. ఆ ప్రైవేట్ వ్యక్తికి ఇస్తున్న క్రమంలో యూనివర్సిటీ మొత్తం లేచి గొడవ చేసి అట్టెట్లిస్తూ మాకు సంబంధించిన భూమిని అంటే ఈయన ఏం చేసిందంటే ఈ గోపనపల్లిలో ఏదైతే 397 ఎకరాలు యూనివర్సిటీకి ఇస్తున్నాం, ఈ భూములు మాత్రం వాళ్ళకే ఇచ్చేస్తున్నామని ఏదైతే దేనికి బదులు అది తీసుకోండి అని యూనివర్సిటీకి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ భూమి మీదే, కానీ ఈ భూమికి బదులు ఎక్కడైతే గోపనపల్లిలో 397 ఎకరాల భూమిని మీకు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఇచ్చినోడు ఇచ్చిండా? ఇవ్వలేదు. ఆడికి పోయే వరకు ఏమైందంటే ఆ తర్వాత వచ్చిన అయితే చంద్రబాబు నాయుడు గారి అదే విధంగా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 2004లో వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి ఒకటే సంవత్సరంలో అక్కడ భూమిని ఏదైతే 200 ఎకరాలను టాటా వాళ్ళకి ఇచ్చింది. ఏదైతే గోపనపల్లిలో ఏదైతే యూనివర్సిటీకి ఇచ్చినామని చెప్పుకునే భూముల్లో ఏదైతే టాటా వాళ్ళకు 200 ఎకరాలు, అదే విధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏదైతే యానిమల్ బయోటెక్నాలజీకి ఏదో ప్రైవేట్ కంపెనీకి దానికి కూడా 100 ఎకరాలు, 300 ఎకరాలు వాళ్ళకి కేటాయించింది. ఆడ మిగిలింది 97 ఎకరాలు. మరి యూనివర్సిటీ భూమి 400 ఎకరాలు యూనివర్సిటీలో ఉండాలి, లేకపోతే గోపనపల్లి దీనికి సంబంధించి అంటే కేవలం 50,000కే ఇచ్చేసారు మంత్లీ అని చెప్పి సుప్రీంకోర్టు కూడా రద్దు చేసి మళ్ళీ దాన్ని
ప్రభుత్వానికి ఇచ్చే పనిలో పడింది. సో అప్పటి నుంచి Yeah, పోరాటం yeah, yeah, చేయకుండా సో ఇప్పుడు సడన్ గా కాంగ్రెస్ వాళ్ళు 2004 అభివృద్ధి చేస్తున్నారు అంటే 2004 కాంగ్రెస్ వాళ్ళు చేయకూడదు అభివృద్ధి 2004 మేమే చేయాలనే నా ఉద్దేశంతో మాట మళ్ళీ వినండి, మీరు నా ముందుకు మాట వస్తున్నారా? వినండి, నా మాట వినండి. 2004లో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేయడం వల్ల ఆ యూనివర్సిటీ భూమి యూనివర్సిటీ కానే ఉన్నది 400 ఎకరాలు. ఏదైతే ఇక్కడ గోపనపల్లిలో ఉన్న భూమి వేరే కంపెనీలకు ఇచ్చేసి అది అయిపోయింది. ఇప్పుడు యూనివర్సిటీ భూమి యూనివర్సిటీ కానే ఉన్నది కాబట్టి యూనివర్సిటీ భూమి అన్నది అందరికీ తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అంతకుముందు కేంద్ర ప్రభుత్వం కానీ కష్టపడి తీసుకొచ్చిన ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితులు అంటే వాస్తవంగా ఇప్పుడు అరెస్ట్ చేస్తే చంద్రబాబును అరెస్ట్ చేయాలి, అదే విధంగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, గురు శిష్యులు. ఎందుకంటే ఒక వ్యక్తి ఏదైతే ఐఎంజీ భారత్ కప్పయ్యపనికి ట్రై చేసి అడ్డంగా దొరికిన విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ యూనివర్సిటీ భూములు అన్నది ఎవరిని అడిగినా గతం నుంచి అడిగినా ఎవరైనా అడిగి చెప్తారు. అదే విధంగా ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడండి. ఇవాళ కూడా మనం చూసినాము బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఒక ప్రైవేట్ వ్యక్తి నుంచి గుంజుకున్నాము గవర్నమెంట్ భూమి అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు గుంజుకొని మరి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారండి? గవర్నమెంట్ కూస్తున్నారా? మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్తున్నారు కదా. ఇందులో ఆదాన్ ఉన్నాడు, ఇంకో వేరే ఉన్నారు, దాదాపు 40,000 కోట్లు అంటున్నారు. దీన్ని మొత్తం డెవలప్ చేసే 1,00,000 కోట్ల విలువైన భూములు అంటున్నారు. మొత్తం కంప్లీట్ ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్తున్నారు కదా. మీరు యూనివర్సిటీ భూమి యూనివర్సిటీకి అప్పచెప్తే నిజంగానే అందరూ ఆర్చిస్తాము. ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కానీ ఏదైతే మిగతా రాజకీయ పార్టీలు కానీ అన్ని పార్టీలు ఏదైతే ఒక కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీలు యూనివర్సిటీ విద్యార్థులతోని అదే విధంగా యూనివర్సిటీ సంబంధించిన భూములతో నిలబడ్డారు. ఈ యొక్క తుగ్లక్ ప్రభుత్వమే. ఎందుకంటే ఈ భూముల మీద ప్రేమ ఉన్నది తప్ప అక్కడ ఉన్న వన్యప్రాణుల మీద కానీ అక్కడ ఉన్న పరిస్థితుల మీద కానీ విద్యార్థుల మీద కూడా ప్రేమ లేదు. వీళ్ళకి డబ్బులు కావాలి అంతే తప్ప వీళ్ళు దోచుకొని వచ్చిన ప్రభుత్వం తప్ప ఏదైతే వీళ్ళు ఏదో చేస్తారు అనుకున్నారు తప్ప మార్పు అంటే వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి అవుతున్నారు అన్నదమ్ములు తప్ప మిగతా లోవలు కాదండి. పరిస్థితి చాలా ఘోరంగా. ఇంకోటి ఏంటంటే 2300 ఏదైతే సంబంధించిన చిన్న మాట లేదండి. 1 minute అండి, 1 minute మళ్ళీ వస్తాను మీ దగ్గర. శంకర్ గారు నమస్తే అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మేడం, ఇది ఏదైతే గచ్చిబౌలికి సంబంధించి 400 ఎకరాలు ఉందో అది పూర్తిగా అక్కడ మనకు వైస్ రిజిస్టర్ ఉన్నటువంటి ఆయన చెప్తా ఉన్నాడు పూర్తిగా. అప్పుడు ఈ చంద్రబాబు ఏదైతే 2004లో అప్పనంగా కొట్టేయాలని చూసిండు, అది కుదరకపోగా ఇప్పుడున్నటువంటి తన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి తోటి ఈ 400 ఎకరాల భూమిని అప్పనంగా కొట్టేయాలని చెప్పేసి చూస్తున్నాడు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం సినీ ఫీల్డ్ తారలు స్పందిస్తున్నారు. వాళ్ళకి అసలు ఉద్యమాలతో సంబంధం లేదు. సినీ ఫీల్డ్ వాళ్ళకు హాయిగా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా స్పందిస్తున్నారంటే ఈ ఉద్యమం ఏ స్థాయిలో పోతున్నది ఒకటి. రెండవది అక్కడ ఉన్నటువంటి జంతువులు లేవు, అది అడవి కాదు, ఏదో 4 జంతువులు ఉండడం వల్ల అడవి అవుతుందా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా అక్కడ ఒక కమిటీ వేసి అది ఏ భూమో ఫస్ట్ తేల్చి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కోర్టు కూడా దీని మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకోవద్దు, మేము మా కోర్టు నుంచి వెళ్ళి ఒక ఆర్డర్ వచ్చేదాకా అని చెప్తే ఆయన హాలిడేస్లలో పోయి బుల్డోజర్లను మనం పుష్ప 2 సినిమా చూస్తే ఎట్లయితే స్మగ్లింగ్ చేస్తారో అట్లా రాత్రి పూట కావచ్చు హాలిడేస్లలో ఈ బుల్డోజర్లను పెట్టి చాలా అంటే మొత్తం మీద నేను ఒక నియంతృత్వంగా కొనసాగుతా, నన్ను ఎవరేం చేస్తారనేటువంటి పద్ధతి రేవంత్ రెడ్డికి ఉంది. కాబట్టి ఇప్పటికైనా విద్యార్థులు కొట్లాడుతున్నారు, మేధావులు కొట్లాడుతున్నారు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి సామాజికవేత్తలు, దాంట్లో గతంలో పనిచేసినటువంటి ప్రొఫెసర్స్ కావచ్చు, వీసీ కావచ్చు, రకరకాల కవులు, కళాకారులు, ఈ రోజు రాష్ట్రం మొత్తం ఒకవైపు ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా కళ్ళు తెరవకుండా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి విద్యార్థులది అక్కడ అడవి, ఇక్కడ ఉన్నటువంటి హెచ్సియు భూములన్నీ కూడా పోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారే అవకాశం ఉంటుంది. అట్లాగే విద్యార్థుల శక్తి ఎట్లా ఉంటదంటే విద్యార్థులు తలుచుకుంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలుగుతారండి. అస్సాం గణ పరిషత్ తరఫున ముఖ్యమంత్రి కూడా అయిండు విద్యార్థి సంఘం తరఫున. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల దాటికి తట్టుకోలేక ముఖ్యమంత్రి రాజీనామా చేసిపోయినటువంటి పరిస్థితి కూడా మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉంది. కాబట్టి విద్యార్థి శక్తి చాలా గొప్ప శక్తి. ఒక జర్నలిస్ట్ గా చెప్తున్నాను, అక్కడ ఉండేటువంటి విద్యార్థులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా దాని మీద ఒక విచారణ చేసి హెచ్సియు భూముల్ని హెచ్సికి ఇవ్వాలి. ఇంకా బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు, రాష్ట్ర డిప్యూటీ సీఎం ఏం చెప్తున్నాడంటే ఎంతసేపు ఈ మంత్రులతోటి ముఖ్యమంత్రి వీళ్ళంతా కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
కాబట్టి ఈ కప్పిపుచ్చుకునే ప్రయత్నం కాకుండా ఒకసారి ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించాల్సిన అవసరం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. లేకపోతే ఈ ఉద్యమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మరొక తెలంగాణ ఉద్యమం లాగా ఉధృతంగా మారి అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నష్టం చేకూర్చేదానికి ఆది బిందువు అవుతుంది అనేటువంటిది మా ఉద్దేశం. మొత్తం మీద 125 ఎకరాల విస్తీర్ణంలో చెట్లు ఉంటే అడవి అనేటువంటిది అది మనకు అందరికి తెలిసే. వాల్టా చట్టం ప్రకారం 125 ఎకరాలలో అడవి ఉంటే దాదాపు 400 ఎకరాలలో అడవి ఉందని చెప్పేసి మనకు కనబడతా ఉన్నాయి. అక్కడ జంతువులు, పక్షులు, నెమళ్ళు, జింకల్ లాంటివన్నీ కూడా బయటకు వచ్చి ఆ ఇండ్లలోకి పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. 125 ఎకరాల వాల్టా చట్టం ప్రకారం అడవి అవుతే 400 ఎకరాలు ఉన్నటువంటి ఈ అడవి కాదా అని నేను అడుగుతున్నా. కాబట్టి ఇప్పటికైనా అంటే ఇప్పుడు ఇంతమంది అంటే ఒక పక్క పొలిటికల్ అనలిస్టులు, ఒక పక్క ప్రకృతి లవర్స్, అలాగే విద్యార్థులు కావచ్చు, లేదంటే ఆపోజిషన్లో ఉన్న లీడర్స్ అంతమంది కూడా వద్దు అంటుంటే కేవలం కాంగ్రెస్ మాత్రమే అభివృద్ధి అనే పేరుతో సో ఇలా చేస్తుంది. సో కాంగ్రెస్ నుంచి సీతారాములు గారితో ఒకసారి మనం మాట్లాడదాం. సో ఎస్ అండి, అంటే మీరు 25 సంవత్సరాలుగా ఈ సుప్రీంకోర్టులో కేసు మీద పోరాడి, అప్పట్లో ఉన్న వైఎస్ఆర్ కూడా పోరాడి ఇప్పటికి తెచ్చుకొని దీన్ని అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నారని చెప్పారు. సో అభివృద్ధి ఏదో మీరు చేయొచ్చు కదా, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు అనేది వాళ్ళ వర్షన్. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలు ఉన్నారు, బీజేపీ ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నారు, వీళ్ళందరూ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి చేస్తున్నారా? ఇంతకుముందు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఎన్నో భూములు తీసుకున్నారు. ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ సంబంధించిన కానీ, డెవలపింగ్ సంబంధించిన కానీ, దేనికి సంబంధించిన బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల్లో మొత్తం ప్రభుత్వమే అక్కడ డెవలప్ చేసి ప్రభుత్వం ద్వారానే చేయించిందా? ప్రైవేట్ వ్యక్తులకి చేయించలేదా? అలాగే బీజేపీ కూడా ఈ భారతదేశంలో చాలా ప్రైవేటీకరణ చేసి చాలా మందికి ఇచ్చుకుంటూ వస్తారు. వాళ్ళు కూడా మొత్తం ప్రభుత్వమే చేస్తున్నారా? వేరే వ్యక్తులు అదాని, అంబానీకి ఇచ్చిన ఇవ్వా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే చేస్తేనో ఇది మీరు చేస్తే అది అన్నట్టు మాట్లాడద్దు. రామమూర్తి గారు కూడా తుగ్లక్ ప్రభుత్వం లేకపోతే రేవంత్ రెడ్డి సోదరులే అన్నారు. కుటుంబ పాలన చేసింది ఎవరు, దోచుకున్నది ఎవరు, మీరే చెప్పాలి ఇక కుటుంబ పాలన గురించి. రాహుల్ గాంధీ ఇక మొత్తం మొదలు పెట్టి రాహుల్ గాంధీ గారి గురించి అన్నప్పుడు రాహుల్ గాంధీ, ఇందిరా గాంధీ ఇక కుటుంబ పాలన గురించి చెప్తే ఇద్దరు మనం మొత్తం చెప్ప కూర్చో. నువ్వేదో చెప్పు, యూనివర్సిటీకి సంబంధించిన విషయాలు చెప్పి నేను చెప్తా. ఆయన ఎట్లా తుగ్లకో ఏందో కథలు ఏందో కార్కర్లేదో నేను చెప్తా వినండి. మీరు ఎందుకు తుగ్లక్ అంటున్నామంటే అక్కడ పక్షులు లేవంటారు, తుగ్లక్ అంటున్నావు. ఆడ నెమళ్ళున్నా లేవంటున్నారు, తుగ్లక్ అంటున్నావు. ఆడ ఏంటంటే ఆడ డీర్స్ ఉన్నా కూడా మీరు లేవంటున్నారు, తుగ్లక్ అంటున్నావు. దానికి కారణం ఉన్నది, పేదలు ఇల్లు కూడా కొడుతున్నారు కాబట్టి తుగ్లక్ అంటున్నావు. ఏదైతే చాలా హైదరాబాద్ సిటీని ఏ ముఖ్యమంత్రి అయినా 4 సైడ్లు డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటాడు. కానీ తుగ్లక్ లాగా ఏదైతే పోర్టు సిటీ దూరంగా తీసుకపోయి ఎవరు డెవలప్ చేయరు. ఎందుకంటే మిగతా 4 చోట్ల మొత్తం 3 చోట్ల మొత్తం పడిపోయింది. నేను చాలా అంశాలు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. రియల్ ఎస్టేట్ ఇక మాట్లాడుకుంటే ఇజ్జత్మానం పోతుంది. నా మాట వినండి. మీరు యూనివర్సిటీ గురించి చెప్పండి. మీరు యూనివర్సిటీ మీరు ఏమంటున్నారు? అవి యూనివర్సిటీ ఒక్క నిమిషం ఆగండి. అధికారం తీసుకొస్తే అయిపోతుందా? మరి మీకు కూడా బుద్ధి చెప్పి 3 రాష్ట్రాలు అన్నారు, మొత్తం కంప్లీట్ గా వేయరు. 7 కూడా లేదు దేశంలో. 340 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మరి 340 చరిత్ర అయితే 3 రాష్ట్రాలకి వీళ్ళు దాని గురించి 3 రాష్ట్రాలు కూడా బయటెడతారు. చూసుకో ఎన్నికల అంశం సీతారాములు గారిని సూటిగా అడుగుతున్నా, మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. ఏంటంటే అవి యూనివర్సిటీ భూములు అన్నది గత ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీ భూములు కాదంటున్నారు. నేనేమంటున్నా, ఏ ప్రభుత్వ భూమి అయినా నేనేమంటున్నా, యూనివర్సిటీ పెట్టాలంటే ప్రభుత్వమే ఏదైతే యూనివర్సిటీ ఏదైతే ల్యాండ్స్ ఇస్తుంది, ఆ ప్రభుత్వ భూమిని 2300 ఎకరాలు ఏదైతే యూనివర్సిటీకి అప్పచెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమంటుంది, అది ప్రభుత్వం మాట్లాడకండి, అది యూనివర్సిటీ భూమి, అది అడవే. నేనేమంటున్నా, ఇప్పుడు ఏదైతే మిత్రుడు చెప్పినట్టు ఏదైతే వాల్టా చట్టం ప్రకారం 126 ఎకరాలు ఉంటే అడవి, ఇది 400 ఎకరాలు అన్నది కాబట్టి ఇది అడవి భూమి.
ఇప్పుడు మీకు తీర్పు వస్తుంది, మీకు చెప్పుతో కొట్టినట్టయితే దీన్ని మల్లములుగా చెప్తున్నా. మీరు హైడ్రా విషయంలో కానీ నగజర్ల విషయంలో కానీ భాష బరాబర్ ఉంటది. రేవంత్ రెడ్డి కంటే 1000 పాలన ఎవరాది. నేను మహిళా జర్నలిస్ట్ లను బట్టలు కొడతానులే మీ రేవంత్ రెడ్డి చెప్పినట్టు. మీ రేవంత్ రెడ్డి భాషకు నా భాషకు చాలా తేడా. నేను అన్నదానికి ఎందుకు సంబంధం లేదు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఏం చెప్తారు, ఆయన మన ముఖ్యమంత్రి. ఆయన ఏ భాష మాట్లాడుతూ నా భాష మాట్లాడాలి. ముఖ్యమంత్రి ఏ భాష మాట్లాడితే ఆ భాష మాట్లాడాలి. ఎందుకు సంబంధం లేదండి రేవంత్ రెడ్డికి నాకు. రేవంత్ రెడ్డి నాకు సంబంధం ఉన్నది, రేవంత్ రెడ్డి శ్రీనివాస్ గారికి సంబంధం ఉన్నది, అదే విధంగా విద్యార్థి నాయకులకు సంబంధం ఉన్నది, మీకు కూడా సంబంధం ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఉన్నది. గౌరవం ఇస్తే వస్తుంది ప్రభుత్వం. నేను చెప్తా వినండి. సీతారాములు గారు బరాబర్ కొడతారు జనాలు గారి వంగబెట్టి కూర్తారు. కేసులు 3 రాష్ట్రాల్లో మీకు ఉన్నారు. మీరు 3 రాష్ట్రాల్లో మీకు ఉన్నారు. 13 రాష్ట్రాలు సున్నాలు వచ్చినాయి. మొన్న ఎంపీ ఎలక్షన్ లో కూడా వంగబెట్టి గుర్తులు మేము రాజకీయాల్లో గెలిపోవటంలో రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నుంచి. సో అంటే ఇప్పుడు మీరు ఇంతగా మాట్లాడుతున్నారు, ఇంతగా చేస్తూ ఉన్నారు కదా. సో 25 ఏళ్ల నుంచి ఒక ప్రైవేట్ వ్యక్తికి ఉంది, బిల్లి రావు అనే వ్యక్తి దగ్గరే ఉంది. అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఎందుకు ఇంతగా చేస్తున్నారు రాద్ధాంతం అనేది మెయిన్ వర్షన్. 25 సంవత్సరాల నుంచి తీసుకొస్తే మీరేం మాట్లాడరు. 19 సంవత్సరాలు దగ్గర నుంచి మీరు ఆ ఆస్తిని మీరున్న టైంలో వస్తే మీరేం చెప్తారు అంటున్నారు. మేము యూనివర్సిటీకి అప్పు చెప్తాం, యూనివర్సిటీ భూమి కాబట్టి. సరే, అప్పుడు ఏం చేశారనేది చాలా ఉన్నది లిస్ట్ తీసి. మేమేం చేసినాము 453 ఎకరాలే మేము చేసినాం. 453 మొత్తం 10 ఏళ్లలో. మీలాగా ఈ ఒక్క సంవత్సరంలోనే, వచ్చిన సంవత్సరంలోనే మొత్తం 400 ఎకరాలకు ఎసరు పెట్టి లక్షల కోట్ల అవినీతి కంటే 453 ఎకరాలు. మీరు చెప్పారు కదా, ఆ 453 ఎకరాలు ఏం చేశారు? మేము అటవీ ప్రాంతాలు కావాలి. అక్కడ జింకలు లేవు. ఏదైతే ప్రైవేట్ ల్యాండ్స్ ఏదైతే సమస్యలు చెప్తున్నామో అదే విధంగా ఎక్కడన్నా ఒక జింక చచ్చిపోయిందా? ఎక్కడన్నా నేను చెప్తా వినండి. వీళ్ళు ఏంటంటే నేను ఏమంటున్నా అంటే, ఒక్క నిమిషం ఆగండి, మీరు చెప్తా వినండి. నేను రేవంత్ రెడ్డి గురించి చెప్తున్నా. మీ మిత్రుడు కోపం అంతా రావచ్చు కానీ నల్లమల్ల అడవి నుంచి నేనేమంటున్నా, నల్లమల్ల అడవి నుంచి ఏదైతే పులి రాలేదండి. నేను ఒక నిమిషం ఆగండి, చెప్పండి. మాట్లాడేది వాట్ అబౌట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి మాట్లాడతాను. రేవంత్ రెడ్డి గారు నల్లమల్ల అడవులు అంటే కేసీఆర్ గురించి నేను మాట్లాడటం, మంత్రులకు ఉన్నాయి, మీ ఎమ్మెల్యేలకు ఉన్నాయి, మీ ప్రతి వాళ్ళకు ఉన్నాయి. మా దగ్గర వ్యవసాయం నడుస్తుంది, మా దగ్గర మీ దగ్గర ఫామ్ హౌస్ గురించి మాట్లాడడం మీకు హక్కే లేదు. ఫామ్ హౌస్ పాలన కావాలా లేకపోతే ప్రజా పాలన కావాలంటే ప్రజలే చెప్పుకొని కొట్టిల్లు. మొన్ననే మీ ట్విట్టర్ అకౌంట్ చెప్పిల్లు, మీ ఎక్స్ అకౌంట్ చెప్పిల్లు ఫామ్ హౌస్ పాలన గురించి. మళ్ళీ నువ్వు మాట్లాడితే ఎట్లా? మళ్ళీ మీరు మాట్లాడద్దు. అసలు రేవంత్ రెడ్డి గారి గురించి అరే నెమల గురించి మాట్లాడు, ఆ జింకల గురించి మాట్లాడు, విద్యార్థుల హక్కుగా ఏదైతే ఆ భూమి గురించి మాట్లాడంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడాము? అడిగిన దానికి ఇప్పుడు భూములు నిండు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గురు శిష్యులని ఇద్దరు అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆయనే బిల్లీరావు కప్ప చెప్పాడు, ఇంకా వేరే ఢిల్లీరావు కప్ప చెప్తాడు. ఓకే, ఈయన కూడా ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నది. కోర్టు ఏం చెప్తుంది ఏందని ఇందాక మీరు 12 గంటలకు వంగబెట్టి గప్ప గప్ప కుత్తది చూసుకోండి మీరు. ఎవరు గుర్తించుకున్నారు? అరే మీకు కోర్టు అంటే విలువ లేదు. పార్లమెంట్ ఒక్క నిమిషం ఆగండి. ఇందిరమ్మ రాజ్యం అని నేను చెప్తుందా? ఒక్క నిమిషం ఆగండి. ఇందిరమ్మ రాజ్యం అని ఇందిరమ్మ ఆలోచన చంపేస్తున్నారు. నేను చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి. సెంట్రల్ యూనివర్సిటీ ఇందిరమ్మ తీసుకొచ్చింది. ఇందిరమ్మ రాజ్యం అని ఇందిరమ్మ ఆలోచన చంపేస్తున్నారు. ఇందిరమ్మ తీసుకొచ్చిన సెంట్రల్ యూనివర్సిటీ చంపేస్తున్నారు. ఇందిరమ్మకు సంబంధించిన భూమి బుల్డోజర్లను ఆ భూములకు తీసుకొచ్చిరని నేను అడుగుతున్నాను. కోర్టు పరిధిలో ఉందని చెప్తున్నాడు కదా, ఆ జేసీబీలను ఎట్లా కోర్టు పరిధిలో ఉన్న ఆ అంశానికి పక్కన పెట్టి బుల్డోజర్లను ఎట్లా తీసుకొచ్చారు? ఒకటి నిన్న కూడా నడిపిల్లు వేసినప్పుడు, అడవిని కొట్టివేసినప్పుడు నిపుణుల కమిటీ వేయాలి.
వాల్టా చట్టం ప్రకారం 3 మీటర్ల కంటే ఎత్తున ఒక్క చెట్టును కొట్టేయాలన్నా కూడా అధికారుల అనుమతి తీసుకోవాలి. వందలాది వేలాది చెట్లను కొట్టేస్తున్నారు ఎట్లాంటి ప్రభుత్వ అధికారుల అనుమతి తీసుకోకుండా. రెండవది రామ్మూర్తి ఒకసారి వినండి, సీతారాం గారి స్ట్రైట్ క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చింది కాబట్టి ఆయన ఏం చేస్తున్నట్టే, మేము ప్రైవేట్ సంస్థలకు అప్పనంగా అప్పజెప్పం, తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ కోసమే అంటున్నాడు. మరి తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ ఎవరికి అప్పచెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నావు? అసెంబ్లీలో మొన్న చెప్పాల్సి ఉంటే కదా, ఏ డెవలప్మెంట్ చేస్తావో ముందే చెప్పాల్సి ఉంటే కదా, చెప్పలేదు. అంటే ఈ భూములు ప్రైవేట్ వ్యక్తుల కోసం అమ్ముకోవడం కోసమే వాల్టా చట్టాన్ని పక్కకు పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు, యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకోకుండా రేవంత్ రెడ్డి గారి అభిప్రాయాలు, మంత్రి మండలి వాళ్లకు ఆదాయం వచ్చేటువంటి వనరుల మీద దృష్టి పెడుతున్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా కొట్లాడినట్టు కనబడతలేదు. ఏదో మీదికి చూస్తా ఉన్నారు, మీదికి ఆ పాలన ఈ పాలన చేస్తా ఉన్నారు. కానీ హెచ్సి మీద పూర్తిగా రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి పోయి బీసీ రిజర్వేషన్ల మీద కొట్లాడిండు. మరి అదే హెచ్సి మీద నిజంగా మీరు పక్షపాత ధోరణి లేకుండా తెలంగాణ ప్రజల బాగోగుల కోసమే హెచ్సి భూములు కట్టబెట్టాలనుకున్నప్పుడు ఆ హెచ్సి భూములనే మన అందరం పిలవండి, మేధావులు పిలవండి, అఖిల పక్షాలను పిలవండి, అన్ని పార్టీలను పిలవండి, కవులు, కళాకారులు, విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఎందుకోసం చేస్తున్నారో చెప్పండి. మంచిదైతే స్వాగతిస్తారు కదా, చెడుదైతే వ్యతిరేకిస్తారు కదా. ఎందుకు భయం మీకు? అందులో పెట్టండి, హెచ్సిలో అఖిలపక్ష సమావేశం పెట్టండి, అన్ని పార్టీలను పిలవండి. నిన్న బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను ఎందుకు నిర్బంధించారు మీరు చక్కగా చేసినప్పుడు? అట్లాగే సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్ని హెచ్సియుకు సంబంధించి ధర్నాకు పిలిపిస్తే ఎక్కడి మండలాల్లో అక్కడ వాళ్ళను అడ్డుకొని పోలీస్ స్టేషన్ తీసుకుపోయినటువంటి పరిస్థితి. మీరు న్యాయబద్ధంగా హెచ్సియు భూముల విషయంలో మీరు పోతున్నప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అందరిని అరెస్ట్ చేసి నేతృత్వంగా ఎందుకు ఇబ్బంది పెట్టారు? శంకర్ గారు ఒక పాయింట్ చెప్పారండి. సో మీ దగ్గర నుంచి ఏ తప్పు లేదు అన్నప్పుడు ఎందుకు భయపడి రాత్రికి రాత్రి వేస్తున్నారని చెప్పారు. సో మీరు బీఆర్ఎస్ క్లియర్ గా ఆన్సర్ చెప్పాలి. చిన్న సబ్మిషన్ అండి. నేనేమంటున్నా అంటే అక్కడ ఏదైతే ఎస్యూకి సంబంధించి అన్ని విద్యార్థి సంఘాలు, ఏదైతే కాంగ్రెస్ అనుబంధ సంఘం కానీ, ఏదైతే బీజేపీ అనుబంధ సంఘం కానీ, బీఆర్ఎస్ కానీ, వామపక్షాలు కానీ, అన్ని సంఘాలు ఏదైతే యూనివర్సిటీ భూమి అంటున్నాయి. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో ఉన్నది. ఎన్ఎస్యుఐ ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే సంస్థ, అది కూడా విద్యార్థి సంస్థ, వాళ్ళు ప్రభుత్వ భూమి కాదు ఇది యూనివర్సిటీ భూమి అని వాళ్ళు వాదిస్తారు. వాస్తవం ఏంటంటే నేను చెప్తా వినండి, నన్ను కంక్లూడ్ చేయనండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు నల్లమల్ల అడవికి నుంచి వచ్చింది పులి కాదండి, పులి వేషం వేసుకున్న ఒక నక్క వచ్చింది. హైడ్రా కన్నీళ్లతోని, పేదల కన్నీళ్లతోని కొంచెం తడిసిన తర్వాత కొంచెం మచ్చలు బయటపడ్డాయి. దాని తర్వాత ఇప్పుడు యూనివర్సిటీకి సంబంధించిన ఏదైతే వన్యప్రాణులు ఉన్నాయో, ఆ పక్షులు ఉన్నాయో, ఆ పక్షుల కన్నీళ్లతోని మొత్తం తడిసి ఆ మొత్తం ఏదైతే పులి అని చెప్పుకుంటున్న ఏదైతే రేవంత్ రెడ్డి, ఆ పులి కాదు అది నిజమైన నక్క అని దాని తోలు మీద వేసుకున్న కలర్ మొత్తం పోయి ఇప్పుడు పూర్తిగా నక్కలాగా నిజస్వరూపం రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చింది. నేను ఏమంటున్నానంటే ఈ భూమి ఏదైతే ఉన్నదో ఇందిరమ్మ రాజ్యం అనుకుంటే వీళ్ళు ఏమనొచ్చిందో ఇందిరమ్మ ఆలోచన చంపేస్తున్నారు. ఇందిరమ్మ ఏదైతే 2300 ఎకరాల భూమిని కేటాయిస్తూ అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుడు కేటాయించమని చెప్పిందో, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిని ఏదైతే గురువు ఉన్నాడో ఆ గురువు ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవాలని 400 ఎకరాలు చూసిండో ఆ గురువుని అరెస్ట్ చేయాలి, ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవాలండి. ఇప్పుడు ఏదైతే శిష్యుడు వచ్చిండో ఆ శిష్యుని కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులకు లక్షల కోట్లకు సంబంధించిన ఈ స్కామ్ ఉన్నది కాబట్టి ఈ స్కామ్ మొత్తం బయట పెట్టి బీజేపీ కొంచెం ముద్దడిగేసి, బీజేపీకి సంబంధించిన ఎందుకంటే పరిధిలోనే ఉన్నది కాబట్టి కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఈ రోజు కోర్టు 12 గంటల తర్వాత తీర్పు వస్తున్నది. ఈ తీర్పు ఖచ్చితంగా ప్రజల వైపే ఉంటుంది, యూనివర్సిటీ విద్యార్థుల వైపు ఉంటుంది. ఎప్పుడైనా కోర్టులు ఏదైతే ప్రభుత్వం తప్పు చేస్తుంటే మనం చూసాం, గతంలో కూడా చూసాం. హైడ్రా విషయంలో శనివారం ఆదివారం వచ్చి కూలగొడుతుంటే కన్నీళ్లు పెట్టిన కోర్టు, మీకు మానవత్వం లేదు ఏదైతే గవర్నమెంట్ కు కాంగ్రెస్ ప్రభుత్వానికి అని వాళ్ళు మొట్టకాయలు వేసిండు. దాని తర్వాత లగచర్ల విషయంలో కూడా అదే అయింది, విద్యార్థుల విషయంలో అదే అయింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏదైతే కోర్టు ఏదైతే ప్రజల వైపు ఉంటుంది, ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం ప్రజల వైపు లేదు. మొత్తం కంప్లీట్ గా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆదాయాన్ని మొత్తం తగ్గించి 18,500 కోట్ల ఆదాయాన్ని 9,000కు పడిపోయేటట్టు చేసిన ఈ దుర్మార్గుని పాలన దయచేసి ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక రోజు ఇప్పుడు ఏదైతే స్థానిక ఎన్నికల్లో వీళ్ళకు వంగబెట్టి కూర్చే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మరీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం కాదు, సంపాదన కోసం వచ్చిన ప్రభుత్వం, అంతే తప్ప దోపిడీ చేసే ప్రభుత్వం. ఈ 5 ఏళ్ళు 5 రంగంలో బాగుపడతారు, అంతే తప్ప ప్రజలు ఒక్కరు కూడా బాగుపడతారు అని చెప్తున్నాను నేను. అదే విధంగా సో ఇప్పుడు బీజేపీ నుంచి ఒకసారి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు,
అంటే మీరు గతంలో ఇప్పుడు ఇది జరిగిన తర్వాత హెచ్సియు భూముల మీద ఒక రచ్చ జరుగుతూ ఉన్న టైంలో బీఆర్ఎస్ కన్నా ముందు బీజేపీ నేతలు ఎక్కువగా మాట్లాడారు, ఎక్కువగా అక్కడికి వెళ్ళాలని ట్రై చేశారు, ధర్నా చేయాలని ట్రై చేశారు. అంటే ఎక్కడ బీఆర్ఎస్ వచ్చేస్తుందో ఇప్పుడు తెలంగాణలో అంతో ఇంతో బీజేపీకి స్థానాలు వస్తున్నాయి, దీన్ని ప్లస్ చేసుకుందామని ఏమైనా చూసారా? ఇప్పుడు ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక అనాలోచిత చర్యలకు విరుద్ధంగా వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది, స్పందిస్తూ ఉంటుంది. పదవుల కోసమో లేకుంటే అధికారం కోసం కాదు. డెఫినెట్ గా రాజకీయ పార్టీ అంటే అధికారం ద్వారానే ప్రజాపాలన సాగాలి, దానికోసం రాజకీయ పార్టీ పనిచేస్తుంది. కానీ ఈ ఇష్యూ స్వార్థం కోసం కాదమ్మా స్వప్నిక్ గారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కోసం ఆ యొక్క అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మిమ్మల్ని ఆరోపిస్తూనే ఉంటుంది, రహస్య మిత్రులు మీరు, అంటే దానికి బలం చేకూరినట్లు అయిపోయింది ఇప్పుడు. వాళ్ళు అట్లా చెప్తారు. న్యాయంగా వాస్తవంగా ఆ యొక్క హెచ్సియూను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా, బాధ్యత గల పార్టీగా మేము డెఫినెట్ గా దాని మీద స్పందిస్తాం, ఉద్యమిస్తాం. మా యొక్క సంబంధిత యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్ని కూడా స్పందిస్తాయి. ఈ నిర్ణయం నేను ఒక్కనే కాదు కదా, తెలంగాణ రాష్ట్రంలో యావత్ దేశం మొత్తంలో కూడా ఈ యొక్క అంశం మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరు కూడా సమర్థించారు. గుర్తుపెట్టుకోండి, ఏ కోశాన్ని సమర్థించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే హబ్బు ఒక హైదరాబాద్ లో నడిబొడ్డున ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉన్న ఏకైక పెద్ద ఏరియా ఓపెన్ ల్యాండ్, అది అటవీ అఫీషియల్ గానా కాదా తర్వాత మాట. ఇంతకుముందు రామూర్తి గారు చెప్పినారు, లేకుంటే శంకర్ గారు చెప్పినారు 125 acres ఉంటే అది డెఫినెట్ గా అది ఉంది వాటా చట్టం. అయినా లేదనుకుందాం, మీకు అంత నెసిటీ ఏమున్నది, అక్కడ కాకుండా ఇంకెక్కడ చేయొచ్చు. కానీ నేను చెప్పేది ఆ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఆ కారిడార్ ఇంకెక్కడైనా ఎస్టాబ్లిష్ చేయొచ్చు మీరు. దీని వెనకాల అర్థమైంది కాస్ట్లీ భూములు, బ్యాంక్ లోన్ తీసుకోవడం, తీసుకున్నట్టుగా మనం మాట్లాడుతున్నాం 30,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి. దేనికోసం? జీతాలకో లేకుంటే ఫ్రీబీస్ కోసమో, ఈ యొక్క స్కీమ్ల అమలు కోసం. దానికోసం ప్రభుత్వం ఆ పని చేయదు, తప్పు. చరిత్రలో ఒక తప్పుడు సీఎంగా, మతిలేని సీఎంగా, నేను ఈ భాష వాడద్దు, నేను జనరల్ గా వాడను, కానీ చాలా బాధేస్తా ఉన్నది. ఇది చాలా పెద్ద తప్పు ఈ యొక్క సర్కార్ చేస్తా ఉన్నది. కాబట్టి స్వప్నిక్ గారు, ఇవాళ హైకోర్టు ఆల్రెడీ చెప్పింది, మా యొక్క డెలివరీ అయినంత వరకు, ఆర్డర్ వచ్చేంత వరకు మీరు ఏమిటని ఒక్క రోజు ఆగని చెప్పి చెప్పారు. ప్రభుత్వానికి హైకోర్టు చెప్పాలనా? కామన్ సెన్స్ ఉండద్దా సర్కార్కు? అరే రిజర్వ్ చేసుకోవడానికి మీరే కూర్చోవచ్చు కదా. హెచ్యుఎన్ గవర్నమెంట్ ఎవరిదన్నా ల్యాండ్ పోని ప్రభుత్వం కనీసం ఆలోచించాలా. ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ దీన్ని కాస్త మరి అర్బనైజ్ చేసేస్తే, కాంక్రీట్ జంగాలుగా చేస్తే నా గురించి ప్రజలు ఏమనుకుంటారని చెప్పేసి భలే ఒక 10, 20, 50 మంది కంపెనీలకు మీరు దేవుళ్ళ కనిపిస్తుండొచ్చు. ఎవరికైతే ఇస్తారో అలొకేట్ చేస్తారో మీరు వాళ్ళకి దేవుళ్ళ కనిపిస్తారచ్చు, వాళ్ళకి ల్యాండ్ ఇచ్చినందుకు. కానీ యావత్ 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల్లో ఈ యొక్క గుండె చప్పుడు బయటకు వస్తుంది. విద్యార్థి లోకంతో పెట్టుకుంటే రాజకీయంగా మొత్తంగా కూడా సమాధి కలిగేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒక వైస్ డెసిషన్ తీసుకోవాలి సర్కార్. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఆ బుల్డోజర్లు బయటకు తీసుకురండి, అవన్నీ పనులు ఆపండి, ఆ చెట్టు నరికివేత ఆపండి. కూర్చొని ఒక మంచి వ్యక్తులతోని, తెలిసిన వ్యక్తులతో కూర్చొని సలహాలు తీసుకోండి, లేదా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, లేదా కోర్టు జడ్జిమెంట్ ని గౌరవించండి. ప్రభుత్వానికి చట్టాల మీద, న్యాయస్థానం మీద గౌరవం ఉంటే గనక అప్పటి వరకు ఏమి టచ్ చేయకుండా ఆపండి. మీరేం చేస్తా ఉన్నారు? మీ పర్మిషన్ లేకుండా, చలాన్లు కట్టకుండా సర్కార్ చట్టం నరికేటువంటి అధికారం మీకు ఒక చట్టం, మాకు ఒక చట్టం, మా ప్రైవేట్ వరకు అది చేయొచ్చా? సర్కార్ చట్టం నరకచ్చా వితౌట్ ఎనీ పర్మిషన్, వితౌట్ ఎనీ చలానా? ఇది సర్కార్ దుర్నీతి, దుష్పరిపాలనకు ఒక నిదర్శనంగా, ఉదాహరణ కనబడతా ఉన్నది. ఇలా అనేక అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు హైకోర్టు కావచ్చు ప్రజాగ్రహానికి గురి కావడం జరిగింది. ఈ యొక్క సర్కార్ హైకోర్టు తిడుతా ఉన్నది కదా. ఎన్నిసార్లు నేను చూస్తున్నా అసెంబ్లీ ఎమ్మెల్యేల సంగతి. 10 మంది ఎమ్మెల్యే కొనుగోలు చేసి వాళ్ళ ఫైల్ని డిస్పోజ్ చేయడానికి ఇంతకాలం పడతా అని చెప్పేసి, అది కామన్ సెన్స్ మాట కాదా? సుప్రీంకోర్టు చెప్పాలి దానికి? ఇట్లా మతిలేని నిర్ణయాలు, మతిలేని పనులు చేయడం కారణంగా అపహాస్యం పాలవుతా ఉన్నది సర్కార్. ఈ విద్యార్థి లోకంతో పెట్టుకోకండి. అది న్యాయబద్ధంగా
డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిందే కావచ్చు, లేదంటే అంతకుముందు హెచ్యుకు ఇందిరాగాంధీ గారు ఇచ్చిందే కావచ్చు. అంత మాత్రాన మీకు పవర్ ఉందని చెప్పేసి, కండబలం లేకపోతే పోలీస్ బలం ఉందని చెప్పేసి ఇష్టారీతిన దాన్ని ధ్వంసం చేస్తారంటే రామ్మూర్తి గారు ఇది మంచిది కాదు. శ్రీనివాసరావు గారు ఇప్పటికైనా కూర్చొని నిర్ణయం తీసుకోండి. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం. ఒక చిన్న బాధ కలిగించే విషయం ఎమ్మెల్యేలని కోర్టు సీతారాములు గారు. చివాట్లు పెట్టిందని అంటారు. మనం ప్రభుత్వాలు కూల్చాం కదా శ్రీనివాసరావు గారు. ప్రభుత్వం ఎంతమంది ఎమ్మెల్యేలు కొనలేదండి? మీరు సీతారాములు గారు. relevant సీతారాములు గారు. మాట్లాడండి. మీరు ఒక రామ్మూర్తి నిమిషం గారు ఆగండి. ఈ రాష్ట్ర ఇది ఏంటంటే ప్రభుత్వం చాలా తీసుకున్న నిర్ణయాల మీద మనం ఏంటంటే ఎన్నిసార్లు పెట్టలేదు, ఇప్పుడు మనం పెట్టలేదు. ఎస్, నేను అనేది ఒక్క చిన్న విషయం శ్రీనివాసరావు గారు, పెద్దలు మీరు ఆలోచించండి. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ కొనుక్కున్న ఎమ్మెల్యేలకి అప్పుడు అదే ప్రభుత్వం ఉంది, అదే రాజ్యాంగం ఉంది, అదే గవర్నర్ ఉన్నారు. ఆ బీఆర్ అదే, సంబంధించి 50 లక్షలు తీసుకొచ్చి కొనడానికి చూసిన ఆ చట్టం గురించి మాట్లాడాల్సి అప్పుడు వస్తుంది. లేని చట్టం. ఇప్పుడు పార్టీ ప్రయాణికుల గురించి అప్పుడు మాట్లాడితే స్పీకర్ అసలు అదే ఎవరు స్పీకర్ నాకు ఉన్నారు, అదే తెలియదు. స్పీకర్ ఉంది. అరే తెలంగాణ చట్టం ఇప్పుడు వచ్చిందా? పార్టీ ప్రయాణికులకు కాదండి, పార్టీ ప్రయాణికులకు సపరేట్ గా పెట్టండి. పార్టీ ప్రయాణికుల గురించి చెప్తా. పార్టీ ప్రయాణికులకు ఏదైతే పార్టీ ప్రయాణికులు కాంగ్రెస్ పార్టీ Yes, 1 సన్నపు minute అండి. ఏదైతే రామ్మూర్తి గారు పార్టీ 1 ప్రయాణికులకి minute. వద్దు ఇక. సీతారాం ఏంటంటే వాళ్ళు మనకు బీజేపీ పార్టీ శ్రీనివాస్ గారు చెప్పి ఎన్నో చాలా ఉన్నాయి questions అంశాలు కానీ అడిగారు. చాలా 1 బాధ minute కలిగే అండి. విషయం ఒకటి రామ్మూర్తి గారు చెప్తాను. 1 minute. కంప్లీట్ చేస్తా. శ్రీనివాసరావు నేను గారు చెప్తా. అప్పుడు ఇది నేను చాలా చెప్పాను. పెద్ద సీతారాములు అంశం. గారు చాలా పెద్ద మాట్లాడండి. అంశం. 65 నుంచి 70 మీరు కూడా పోతాను ఇక. ఇక 60 నుంచి 70 కూడా పోతా. అప్పుడు లేదా? సీతారాములు గారు సీతారాములు గారు సీతారాములు గారు సీతారాములు గారు సీతారాములు గారు ఒక్క నిమిషం ఆగండి. ఆయన పెద్ద మనిషి, ఒక్క నిమిషం ఆగండి. ఆయన చాలా అంశాలనే చెప్పని కానీ చాలా బాధ కలిగే విషయం చెప్తాను. రామ్మూర్తి గారు అంటే శ్రీనివాస్ గారు మీరు చాలా క్వశ్చన్స్ అడిగారు. ఒకసారి దీనికి ఆన్సర్ కూడా మనం సీతారాములు గారి దగ్గర నుంచి తీసుకుందాం. ఒక్కసారి 1 minute మాట్లాడండి. సీతారాములు గారు చెప్పండి. మేడం, ఈ సెల్ఫ్ గోల్ పడింది. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే ఈ 1 minute అండి. శంకర్ గారు 1 minute అండి. సీతారాములు గారు కాంగ్రెస్ నుంచి, ఇప్పుడు మీకు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి చాలా మంది వీళ్ళిద్దరు కూడా క్వశ్చన్స్ అడిగారు. దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇంకొక క్వశ్చన్ మేడం, ఒకటి శంకర్ అన్న, ప్రభుత్వ పరిధిలో ఉన్న ఏ చట్టానికి ఇప్పుడు కోర్టు నుంచి హైకోర్టు నుంచి ఏది వచ్చినా దాన్ని గౌరవిస్తాం. మేము ప్రభుత్వాన్ని కానీ అదే కోర్టులు కానీ ఎవరిని కానీ ఎక్కడా ధిక్కరించింది లేదు. ఇక్కడ అనేది ఏంటంటే శ్రీనివాసరావు గారికి కానీ రామ్మూర్తి గారికి కానీ మేము చేస్తే ఒకటి, మీరు చేస్తే అనేది ఒకటి లేదు. మీరు మంచిగానే ఉన్నారు, మీరు మంచిగా ఉన్నారు. ముఖ్యమంత్రి తక్కలేడు, ప్రతిసారి కోర్టు వ్యతిరేకిస్తున్నాడు, కోర్టు వ్యతిరేకిస్తున్నాడు. కోర్టులను నరికివేయడం ఆపివేయాలి. ఆపివేస్తేనే కోర్టును మీరు గౌరవించినట్టు, సమర్థించినట్టు, కోర్టును గౌరవించినట్టు తప్ప కోర్టును గౌరవిస్తున్నా అని చెప్పేసి మీరు చేసే పనులు మీరు చేస్తున్నారు. అరే హైకోర్టు తీర్పు తప్పు పట్టిండి, హైకోర్టు తీర్పు తప్పు పడితే హైకోర్టు కూడా మాట్లాడద్దు అన్నది. ఫైనల్ గా చెప్పండి సీతారాములు గారు 1 minute అండి. ఫైనల్ గా చెప్పండి. హైకోర్టు ఒకవేళ రామ్మూర్తి గారు, శ్రీనివాస్ గారు, శంకర్ గారు 1 minute మీరు సైలెంట్ గా ఉండాలి. సీతారాములు గారు ఫైనల్ గా చెప్పండి. ఒకవేళ హైకోర్టు ఇప్పుడు రద్దు చేసింది అనుకోండి, నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఏం చేస్తారు? మేము ఒకటండి, ముందు ఒక ప్రైవేట్ వ్యక్తి నుంచి ల్యాండ్ ఎలా బయటికి తీసుకురావాలని ప్రభుత్వం పోరాడింది. దాంట్లో మేము సక్సెస్ అయినాం, బయటికి వచ్చింది. ఐఏసీ ఇప్పుడు ఏం చేయాలనుకున్నామో దాని మీద కూడా ఒక నిర్దిష్టమైన, ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పారు, ప్రముఖులతో సంప్రదించి, పార్టీలతో సంప్రదించి, ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది, బీజేపీ ప్రభుత్వం కూడా అట్లనే చేసిందంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లనే చేస్తనేది ఒకటి వారికి సూచన. ఇంకొకటి ఏం చెప్తున్నంటే హైకోర్టు నుంచి ఏదొచ్చినా కోర్టులనే మేము గౌరవిస్తాం, కోర్టు నిర్ణయాన్ని కూడా గౌరవిస్తాం. దాన్ని మేము సక్సెస్ అయినాం అనేది తెలంగాణ ప్రజలకి, వేదిక మీద ఉన్న మేధావులకి మేము చెప్పేది ఏంటంటే, ముందు ఒక ప్రైవేట్ వ్యక్తి నుంచి అయితే మేము ల్యాండ్ని తీసుకురాగలిగినాం, దాంట్లో మేము సక్సెస్ అయినాం. వాట్ ఎవర్ ఇట్ మే బి, తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రజలందరూ, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ 20 సంవత్సరాల నుంచి పడాబడి ఉన్నదే ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని గెలవగలిగినాం అనేది ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. సార్ ఇందాక చెప్పేటోళ్ళు కొంతమంది ఎన్ఎస్సీఐ ఉన్నారంట, ఎన్ఎస్సీఐ నుంచి అక్కడ ఎవరున్నారు? ఫస్ట్ కొట్టిన వాళ్ళు, ఫస్ట్ లాఠీ దెబ్బలు తాకినాయి వాళ్ళకు.
అరే చాలా ఉన్నాయి. పెట్టండి. దొంగ ఆడి పోండి ఆడిగా. NSCL, మీరు అడిగి దొంగ పోతే పార్టీలు తెలుస్తుంది. పెట్టుకున్నా కాదు. దొంగ NSCL ఎన్ఎస్సీ ఏం మాట్లాడుతున్నావు? దొంగ అరే ఎన్ఎస్సీ పేర్లు మీరు పెట్టుకొని దొంగ పేర్లు పెట్టుకొని మీరు లేదు చెప్తున్నారు మీరు కానీ తెలుసుకోండి. మా- ఎన్ఎస్సీ మా స్టాండర్డ్ NSCL తెలుసుకోండి. మీరు లేరు. మీరు లైవ్ లో కాల్ చేయండి. మీరు లైవ్ లో కాల్ చేయండి. ఎన్ఎస్సీ బలమూరు వెంకట ఎన్ఎస్సీ కూడా ప్రెసిడెంట్ వచ్చాడు సెంట్రల్ యూనివర్సిటీ అక్కడికి. ఫోన్ చేయండి. బలమూరు వెంకట కూడా మీ వచ్చారు. దగ్గర నంబర్ ఉన్నదా? మీ దగ్గర నంబర్ ఉన్నదా? ఎన్ఎస్సీ ఉన్నది, సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నది. ఫోన్ చేయండి. అరే బలమూరు వెంకట కూడా లైవ్ లో వచ్చాడు. బల్మూర్ వెంకట్కి ఫోన్ చేయండి ఇప్పుడు లైవ్ లో చేయండి. బలమూరు వెంకట వచ్చి ఏం చెప్పిండు? ఏం Yes, చెప్పండి? sir. NSCL Yes. NSCL రామ్మూర్తి గారు చెప్తాను. ఫైనల్ గా NSCL చెప్పండి. సెంట్రల్ రామ్మూర్తి గారు సంబంధించిన ఫైనల్ గా వ్యక్తికి చెప్పండి. వాళ్ళకన్నా ఫోన్ చేయండి మీరు. మీకు 1 minute టైం ఉంది. నేను ఫైనల్ ఫైనల్ గా ఒక చెప్పండి. ముచ్చట చెప్తా వినండి. నేను ఫైనల్ ఒక ముచ్చట చెప్తా వినండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇందిరాగాంధీ గాని సరోజిని నాయుడు గాని ఏదైతే మన స్క్రీన్ మీద కనబడే ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన భూములు అది ఊపిరితిత్తులు లాంటి హైదరాబాద్ అని చెప్పింది. ఈ ఊపిరితిత్తులు లాంటి హైదరాబాద్ సంబంధించిన ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి ఇప్పుడు ఆడ బుల్డోజర్లు పెట్టి ఊపిరితిత్తులను తీసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అదే విధంగా కాలు పెట్టి కన్నీళ్లు తీసుకొస్తున్నారు హైదరాబాద్ కి. ఏదైతే బయోడైవర్సిటీ సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ కి వాస్తవంగా కొన్ని దిక్కుల కొన్ని అడవులు గాని కొన్ని పార్కులు గాని అవన్నీ ఉండాలండి. ఇప్పుడు వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా గతంలో కూడా మాట్లాడు Yes అండి. మనం ఇట్లా శంకర్ గారు ఫైనల్ చేసుకుంటా గా పోతే చెప్పండి. మొత్తం శంకర్ మన గారు, ప్రకృతి శంకర్ గారు నాశనం పొలిటికల్ అవుతుంది. అనలిస్ట్ ఎప్పుడు శంకర్ గారు కాదండి ఫైనల్ చేతులు గా పెట్టాలి. చెప్పండి. విన్నావా అండి? శంకర్ గారు ఫైనల్ గా చెప్పండి. ఫైనల్ గా ఏమంటారు దీనికి సంబంధించి? ఫైనల్ గా నేనేమంటానంటే హెచ్సియులో ప్రభుత్వం ఎలాంటి సర్వే చేయలేదు, ఎలాంటి భూ బదలాయింపు జరగలేదని చెప్పేసి ఆ వైస్ స్పష్టం చేసింది ఒకటి. అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే దీనికి బదులుగా గోపనపల్లిలో 397 ఎకరాలు అక్కడ కేటాయించింది అని చెప్తున్నారు. హెచ్సియు భూములు కానప్పుడు హెచ్సియు భూమి కోసము గోపనపల్లిలో 397 ఎకరాలు ఎందుకు కేటాయించారు అనేటువంటిది నా ప్రశ్న. ఆడ కూడా భూమి లేదు. ఆడ కూడా ప్రైవేట్ వ్యక్తులకు పొలిటికల్ అప్పేది. అనలిస్ట్ గా మీరు ఏమంటారు? హైకోర్టు రద్దు చేస్తుందంటారా లేకపోతే సపోర్ట్ చేస్తుందంటారా? ఏం చెప్తారు? ఇవి హెచ్సియు భూములు కానప్పుడు శంకర్ గారు. దీనికి బదలాయింపుగా గోపనపల్లిలో ఎందుకు కేటాయించారు? ఇది కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ దీనికి గురు శిష్యులు చేసిన పాపము తెలంగాణకు శాపంగా మారింది. అదే విధంగా యూనివర్సిటీకి శాపంగా మారింది. ఎస్ అండి. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పీపుల్లో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ రోజు హెచ్సియుకి సంబంధించి గత వారం రోజులుగా రచ్చ జరుగుతూనే ఉంది. సో దీనికి సంబంధించి ఈరోజు హైకోర్టులో అయితే అసలు కాంగ్రెస్కి వేసిన పిటిషన్కి సపోర్ట్ వస్తుందా లేకపోతే బీఆర్ఎస్ ఆరోపిస్తున్న విధంగా రద్దు చేస్తుందా అనేది చూడాలి. ఎందుకు అంటే దీని చుట్టూ అంటే హైదరాబాద్ సెంట్రల్కి సంబంధించిన దీని చుట్టూ ఇన్ని భూముల చుట్టూ జరగడానికి రచ్చ 40,000 కోట్ల రూపాయల వాల్యూ ఉంటుంది దానికి సంబంధించి. అందుకని ఇంత రచ్చ జరుగుతుందని అంటున్నారు. మరి చూద్దాం హైకోర్టు నుంచి రద్దు వస్తుందా లేదా సపోర్ట్ వస్తుందా, అసలు ఏం జరుగుతుందనే చూద్దాం.